న్యూస్ ఆన్లైన్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎడారైతే ఆ మహారాష్ట్ర పోయి ఒక్క నిమిషమైనా ఎందుకు మాట్లాడలేదే? ఆ బాబ్లీ వల్ల నువ్వు ఎంత తీసుకుంటున్నావు, దాని మీద ఏం చేస్తున్నావు, ఒక రివ్యూ అయినా చేయలేదు ఎందుకు? పోయి మహారాష్ట్ర పోయి చేసింది ఏంటిది? నువ్వు ఎన్ని కూడా జవాబు చెప్పు. నువ్వు అఖిలపక్ష మీటింగ్ పెట్టు. తమరి వల్ల నష్టపోతున్నావు. ఇవన్నీ కేసీఆర్ వారి నిర్ణయాల వల్ల మనం నష్టపోతున్నాం. నేను ఒక్కటే, ఇప్పటికైనా అట్లా ఈరోజు ఒక పెద్ద మనిషి అంటున్నాడు, విద్యుత్ కోతలు లేవని. సిగ్గు లేదు? విద్యుత్ కోతలు లేవని ఎన్ని పంటలు వేశారు? ఒక్కలేలే, ఒక్క పంట వేయలే. తెలంగాణ మొత్తం కూడా ఎడారి ప్రాంతం ఉన్నది. నువ్వు కరెంట్ అయ్యొద్దంటే ఎవరు కూడా నాటు పెట్టొద్దంటే ఎవరు నాటు పెట్టలే. చూపెట్టి నాటు పెట్టింది. విద్యుత్ కోతలు ఎందుకు లేవు? భయపడి. నాయన మొదటి పంట ఎండబెట్టుకున్నాం, రెండో పంట ఎండబెట్టుకోవద్దని ఎవ్వరు కూడా వేయలే. ఈరోజు నాకు తెలిసిన ఇన్నేళ్ల బట్టి, నేను ఒక 32 ఏళ్ల నుంచి రాజకీయాలు ఉన్నా, 32 ఏళ్ల నుంచి ఇంత అధ్వానంగా రైతులు పంటలు పండించుకోకుండా చేతులు ఎత్తేసింది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. కరువులో కూడా ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9 ఏళ్ళు కరువు వచ్చినా అతి కష్టంగా పంటలు పండించుకున్నారు. కానీ ఈ సంవత్సరం ఒక్క ఎకరం కూడా నాటు పెట్టేయకుండా తెలంగాణ రైతాంగం చేతులు ఎత్తేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు రాదని. అది నీ సిగ్గుసేటు కాదు? కోతలు పెడతలేమంటాడు. ఎవడో మంత్రి ఇచ్చిండు, కోతలు పెడతలేమేమని. అసలు పంటలే వేసుకోలేదు అని కోతలు కూడా అడిగిండు. కరెంట్ కూడా అడుగుతాడు. ఇప్పుడు ఫస్ట్ పంటలు ఎండిపోయినాయి, రెండో పంట వేసుకుంటే ఎండిపోతామనే భయం కొద్ది కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు రాదని భయంతో ఈరోజు రైతాంగం చేతులు ఎత్తేస్తే మేము కోతలు చేస్తలేమని ఇంకా గొప్ప చెప్పుకుంటున్నారు. నేను ఒక్కటే అంటున్నా, ఏపీ గవర్నమెంట్ నుంచి పవర్ రావాలి, నీకు చట్ట ప్రకారం రావాలి అని ఒక ఆయన పెద్ద మనిషి ఇవాళ ఖమ్మం నుంచి మైబాద్ నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నీకు రావాలి. మరి అదే చంద్రబాబు నాయుడు గారు తనకు వాటా ప్రకారం నీళ్ళు అవసరం ఉంటే ఒక అడుగు దిగొచ్చి కేసీఆర్ గారు ఫోన్ చేసి, నాకు నీళ్లు రావాలి, మీరు ఆపుతున్నారు, నా నీళ్లు నాకు ఇవ్వని కేసీఆర్ గారిని ఫోన్ చేసి అడిగారు. గవర్నర్ దగ్గర మాట్లాడాడు, తను సెటిల్ చేసుకొని పోయాడు. తమరు పోయి నాకు కరెంటు వాటర్ రావాలని ఎందుకు అడగలే? చెప్పు. నీకు వాటా కావాల్సి ఉంటే నువ్వు ఎందుకు అడగలే? నీకు ఏ పిస్టేజ్ అడ్డం వచ్చింది?